అందరికీ నమస్కారం అండి. లక్ష్మీ పార్వతి గారు లోకేష్ బాబు గారి గురించి చాలా ఎక్కువ మాట్లాడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారితో పోలుస్తుంది లోకేష్ బాబు గారిని. అసలు నక్కకి నాగలోకానికి అంత తేడా ఉందమ్మా. నువ్వు ఆ పార్టీకి ఎంత డబ్బులు ఇచ్చాడో మరి ఎంత భజన చేస్తున్నావో మాకు తెలియదు, కానీ తల్లి లోకేష్కి జగన్కి పోల్చమాకమ్మ. ఆర్థిక నేరస్తుడు, 1000 కోట్లు దోచుకున్నవాడు జగన్మోహన్ రెడ్డి. అందుకు వెళ్ళాడమ్మా 16 నెలలు జైలు. చంద్రబాబు నాయుడు గారు పెట్టలేదమ్మా జైల్లో. చంద్రబాబు నాయుడు గారికి ఏమవసరం జైల్లో పెడుతుంది? న్యాయస్థానం అమ్మ, జడ్జి గారమ్మా. ఇతను ఆర్థిక నేరస్తుడు, బయట ఉండకూడదు అని చెప్పేసి జడ్జి ఇస్తే వెళ్ళాడు జైలుకి. ముందు తెలుసుకో, నీ రచన నీ ఇదంతా మైండ్ కూడా దొబ్బినట్టుంది నీకు. ఆ పార్టీలోకి వెళ్ళాక నువ్వు ట్రైనింగ్ పొంది ఆ స్లిప్పు చదివేటప్పుడు చంద్రబాబు నాయుడు జైల్లో వేసింది జడ్జి గారు. ఆర్థిక నేరస్తుడు, ప్రజల సొమ్ము దోచుకున్నందుకు వేశారమ్మా. ఒకటి, భువనమ్మ గురించి మాట్లాడితే మాత్రం ఊరుకునేదే లేదు. భువనమ్మ రాయలసీమ అంటే నాకు ఇష్టం, నాకు రాయలసీమ మా అత్తగారు ఊరంటే ఇష్టం అని చెప్పింది. అత్తగారిని ఎలా గౌరవించాలో, ఆడపడుచుని ఎలా గౌరవించాలో ఆమెకు బాగా తెలుసు. ముందు నువ్వు అసలు అత్తింట్లో కాపురం చేసి వచ్చావా? వీరగంధం సుబ్బారావు గారికి నీ వయసును చూసి నేను గౌరవిస్తున్నాను లక్ష్మీ పార్వతి గారు. మీరు కూడా ఒక రచయిత కాబట్టి ఎంతో కొంత నాకు అభిమానం ఉంది. ఇంకొకళ్ళు అయితే నువ్వు మాట్లాడే భాషకి మామూలుగా ఉండదు చెప్తున్నా. నువ్వు ఆ గౌరవాన్ని తగ్గించుకోవద్దు. అందులో మా అన్నగారిని చూసి ఆగిపోతున్నావు. మా అన్నగారి బిడ్డల జోలికి వస్తే మాత్రం నీకు మర్యాదగా ఉండదు. నువ్వు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడటం నేర్చుకో. ఫస్ట్ ఇంట్లో మా తోడుకోడళ్ళని, ఆడబిడ్డలని ఇంటికి రానివ్వదా. నువ్వు బాగా కాపురం చేసి బాగా ఎలగబెట్టి వచ్చావు ఎన్టీఆర్ దగ్గరికి. సిగ్గుండాల మాట్లాడటానికి. నువ్వు భర్తకి విడాకులు ఇవ్వకుండా వచ్చి ఆయన ఎంత షోప్ పెట్టావో కళాకారుని వీరగంధం సుబ్బారావు గారిని. ఆయనే చెప్పాడు ఎన్టీఆర్ గారిని ఏ విధంగా అవమానపరిచావో నువ్వు వచ్చాక అందరికీ తెలుసు. కానీ ఇంక నువ్వు మాట్లాడటం తగ్గిస్తే బాగుంటుంది. ఎన్టీఆర్ గారి బిడ్డ భువనమ్మ జోలికి వచ్చిన, లోకేష్ జోలికి వచ్చిన, చంద్రబాబు నాయుడు గారు మా అధినేత జోలికి వస్తే మాత్రం తెలుగు మహిళలంగా ఏ ఒక్క మహిళ చూస్తూ ఊరుకోదని హెచ్చరిస్తున్నాను ఈ లక్ష్మీ పార్వతి గారిని. నీకంటే ఎక్కువ చదువుతాం. అసలు ఆర్థిక నేరస్తుడితో లోకేష్ని పోలిస్తావేంటి నువ్వు పోల్చ మాకు. విజయమ్మకి శుభాకాంక్షలు చెప్తే తప్ప, విజయమ్మ ఎవరు? మా నాయకుడు ఫ్రెండ్ భార్య. అంటే ఎవరికి లోకేష్కి అమ్మ లాంటిది చెప్పాడు. తప్పేంటి? మీకెటు చెప్పడం చేత కాదు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఎవరైనా ఏ పార్టీ వాళ్ళైనా బాగుండాలా, పుట్టినరోజు అయినా శుభాకాంక్షలు చెబుతాం. ఎవరైనా చనిపోయినా వాళ్ళ ఇంటికి వెళ్ళి పలకరిస్తాం. రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు మేము ఎంత బాధపడ్డామో తెలుగుదేశం పార్టీ వాళ్ళు. మీ నాయకుడు సీఎం కావాలని సంతకాలు పెట్టించుకున్నాడు. ఇది మీ నాయకుడు లక్ష్యం. అసలు అతని గురించి మాట్లాడాలన్నా మాకు చిరాకు. కానీ నువ్వు నోరు మూసుకొని కూర్చో ఇంట్లో, బాగుంటుంది. ఎన్టీఆర్ పరువుది మాకు తల్లి. ఇంకా బయటకు వచ్చి వాగితే నీ దిష్టి బొమ్మలు తగలేస్తాం, నీ ఇల్లు కూడా ముట్టడిస్తాం. అది